ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. మాస్ ఫర్ ఆల్మైటీ గాడ్ for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangini Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's blessings upon family, for salvation and for bright future of children, Mass offered by Ellapu Lakshmi. Thanksgiving Mass and for God's help to Prashanti, Ravikiran, Shauri Rani, Anthony Chandrabose, Vishwateja, Gnanvi, Manasa, Thambi, and for God's blessings and bright future to Vishwateja and Manasa on the occasion of birthday on 8th September, Mass offered through the intercession of Mother Mary to Infant Jesus by Mallavarapu, Marraya and Chinnamma. వీటితో పాటుగా మన యొక్క అవసరములను దేవాతి దేవునికి సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా జరుపుకునే నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రేమతో మమ్మను రక్షించుతివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి.
నీకు ప్రియమైన ఈ పుత్రులను జాలితో చూడుము. క్రీస్తుని నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇక అవివాహితుల విషయము నాకు ఈ విషయమున ప్రభు శాసనము లేదు, కానీ ప్రభు కృపచే విశ్వాసపాత్రుడగు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును తెలుపుచున్నాను. ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండుటయే మంచిదని నా అభిప్రాయము. కానీ నీకు భార్య ఉన్నదా? ఆమెను వదిలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా? భార్య కొరకు ప్రయత్నింపకుము. కానీ నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు. అట్లీ అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కానీ అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టముల నుండి మిమ్ము తప్పింపవలయుననియే నా తలంపు. సోదరులారా, నేను చెప్పినదేమనగా, ఇక ఎంతో సమయము లేదు కనుక ఇప్పటి నుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగాను, ఏడ్చువారు దుఃఖకాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలయును. ఏలైనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇక ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నావు,
ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నావు. ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. నీ రక్షణ హస్తముతో సాక్షులుగా చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నావు. విశ్వాసపాత్రుడవై నడుచుకున్నావు. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నావు. విశ్వాసపాత్రుడవై నడుచుకున్నావు. నిన్ను పూజించే మాకు నిత్యం శరణమయ్యావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. మా రాతి గుండెలను తొలగించి ప్రేమ నిధులుగా మలిచావు. నూతన హృదయము ఆత్మలను దయచేసి దేవుడవు. మా రాతి గుండెలను తొలగించి ప్రేమ నిధులుగా మలిచావు. నూతన హృదయము ఆత్మలను దయచేసే దేవుడవు. మాలో జీవము నింపి నిత్య జీవమిచ్చెదవు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 26 వరకు వాక్యము. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగోని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు ఆనందపడుడు, మహదానందపడుడు. ఎలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్లే ఇట్లు ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం విన్నటువంటి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణంలో వాస్తవములను ప్రకటించుట ఒక ఎత్తైతే, వాస్తవములను బట్టి జీవించటము, ప్రకటింపబడినటువంటి వాస్తవాన్ని అంగీకరించటము మరొక ఎత్తు. చెప్పబడినటువంటి మాటలను అందరూ కూడా ఆలకిస్తారు. ఆలకించినప్పుడు ఎంత చక్కగా చెప్పారో, ఎంత మంచి మాటలు చెప్పారో,
ఈ మాటలు నాతోనే మాట్లాడుతూ ఉన్నారు అని ప్రతి మనుష్యుడు కూడా ఆ టైంలో, ఆ సమయంలో చాలా ఆనందానికి, చాలా ప్రేరణకు గురి అవుతాడు. కానీ ఆ మాటలను జీవించుటయే అంగీకరించుట అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలండి. ఎందు నిమిత్తము అనంటే దేవుని యొక్క వాక్యము కేవలము ప్రకటించుట కాదు, కేవలము వినుటకు కాదు, కానీ వాక్యమును అంగీకరించుటకు, వాక్యమును ఆలకించి వాక్యమును బట్టి జీవించుటకు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. చదువుకున్నటువంటి ఈనాటి మొదటి పట్టణములో పౌలు గారు చెప్పుచున్నారు కదా, వివాహమును గురించి చెప్పుచున్నారండి. ఏమంటున్నారు? ఒక అవివాహితల విషయమున నాకు ఈ విషయమున ప్రభు శాసనము లేదు, కానీ ప్రభువు కృపచేత విశ్వాసపాత్రుడకు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును ఇచ్చుచున్నాను అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నారు కదా, ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి, ప్రస్తుత విషాద పరిస్థితులు అంటే ఎలా విషాదం? ఏం సమస్య? ఎందుకని ఈ మాట పౌలు గారు ఇక్కడ ఉపయోగించారు? ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, అవగాహన కలిగి ప్రవర్తించాలి. ఎందుకు అనంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు మేలుకరముగా ఎట్టి పరిస్థితులు లేవు, అవి మంచిగా లేవు, ఏది కూడా మేలులను జరిగించే విధముగా లేదు. కనుకనే ప్రస్తుతము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి విషాదకరమైనవి, అవి చెడు దినములు, చేదుగా కార్యములు జరుగుతున్నవి అని మనము జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. కొన్ని ఉదాహరణలు మాట్లాడుకుంటే, మనము కొన్ని రోజుల క్రితం విన్నాం, కోల్కతాలో జరిగినటువంటి ఒక అమానుష్యం, ఒక ఘోరమైనటువంటి అఘాయిత్యం. అది ఎలాంటి పరిస్థితి అండి? విషాదం కాదా? విషాద పరిస్థితి కాదా? ఘోరాతి ఘోరమైనటువంటి పనులు కావా? ఇప్పుడు ప్రస్తుతం వరదలు, నీటి ముంపు వలన ఎంతమంది తమ ప్రాణాన్ని కోల్పోయారు, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, ఎంతమంది అలమటిస్తున్నారు. విషాదం కాదా? అంటే మన చుట్టూ ఇప్పటికీ ప్రపంచంలో అనేక క్రియలు జరుగుతూనే ఉన్నవి. ఎలాంటివేనంటే విపత్తు జరుగుతుంది, అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి, కష్టాలు, కన్నీళ్లు, అఘాయిత్యాలు, యుద్ధాలు, భూకంపాలు వస్తున్నాయి, అకాల వర్షాలు, పంట నష్టము, అనేక రకాలుగా విషాదమే ఎదురవుతూ ఉంది. ఈ పరిస్థితులను బట్టి మనము ఎలా ఉండాలనంటే జ్ఞానము కలిగి జాగ్రత్త పడాలండి. జాగ్రత్త పడటం అంటే ఏంటి అంటే ఈ లోకపరంగా ఇంకను సంపాదించుకోవాలి, ఈ లోకపరంగా ఇంకను గొప్పగా బ్రతకాలి అనేటువంటి ఆశ కలిగి ఉండటమే మూర్ఖత్వము, అజ్ఞానము. ఎందుకంటే జరిగేటువంటి పరిస్థితులను బట్టి నీవు అవగాహన తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చి జ్ఞానము కలిగి ప్రవర్తించట కొరకే ఈ మాటలు ఇక్కడ పౌలు గారు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారండి. ఇప్పుడు ఈ మాటల్లో చెప్పుచున్నారు కదా, నీకు భార్య ఉన్నదా, ఆమెను వదిలిపెట్టుటకు ప్రయత్నము చేయకూడదు. నీవు అవివాహితుడవా, భార్య కొరకు యత్నింపవద్దు. కానీ వివాహమాడినచో పాపము చేయట్లేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయట్లేదు. కానీ అట్టి వ్యక్తులకు కలుగు దైనందిత కష్టముల నుంచి మిమ్ము తప్పింపవలననియే నా తలంపు. ఇక్కడ వివాహాన్ని ఒక ఉదాహరణగా చెప్పి
రాబోచున్నటువంటి కష్టముల నుంచి తప్పించుకొనండి, వాటి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని మనకు జ్ఞానాన్ని పౌలు గారు నేర్పిస్తున్నారండి. వివాహము కానటువంటి వ్యక్తి అలా ఉండుటయే మేలని చెప్తున్నారు. వివాహమైనటువంటి వ్యక్తి పాపము చేయట్లేదు, కానీ వివాహము కానటువంటి వారు అలా ఉండుటయే మేలని చెప్తున్నారు. అంటే పెళ్లి చేసుకోవద్దని కాదు, కానీ ఈ మాటలను మనం ఎలా తీసుకుందామనంటే, చుట్టూ జరుగుతున్నటువంటి విషాదాన్ని బట్టి మనము మెలకువ కలిగి జీవించాలి. ఇప్పటికీ మన ఆలోచన ఎలా ఉన్నది తెలుసా అండి? ఇప్పటికీ ఉద్యోగం రాలా, ఇప్పటికీ పెళ్లి కాలా, ఇప్పటికీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అప్పులున్నాయి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల చదువులు, ఇప్పటికీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాన్ని గురించే ఆలోచన చేస్తూ నీవు జాగ్రత్త లేకుండా, జ్ఞానము లేకుండా ప్రవర్తించొద్దు అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా ఉండవు, పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా ఘోరం జరుగుతుంది, ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమము, అవినీతి జరుగుతున్నది. కానీ ఎక్కడ కూడా ప్రేమ లేవు, న్యాయం లేదు, ఎవరికి ఎవరై జీవించట్లేదు, ఆప్యాయతలు లేవు. ప్రతి మనుష్యుడు కూడా తానే బ్రతకాలి, తను మాత్రమే బ్రతకాలనేటువంటి నినాదంతో ఈ లోకంలో స్వార్థపరుడై జీవించున్నారు. కానీ 10 మంది మేలుల కొరకు, కలిసి జీవించట కొరకు, సర్దుకుపోవటం కోసం, సమానత్వం కలిగి న్యాయంగా జీవించేవారు ఎవరు ఈ లోకంలో మనకి ఇప్పుడు కాలంలో కనిపించట్లేదండి. ఇది సత్యము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా లోకాన్ని గెలవాలని, లోకమును బట్టి జీవించాలని ఇంకా ప్రయాసపడితే మనము జ్ఞానులమా, అజ్ఞానులమా? ఆలోచించేయండి. కనుకనే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణతోటి పౌలు గారు మనందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పించుచున్నారు. జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు మనము లోకములో ప్రయాసపడొద్దు. ఈ జీవితం ఎప్పుడు ఆరిపోయింది ఎవరికి తెలీదు. బంధుల ప్రాణం ఉన్నంతలోనే నువ్వు జాగ్రత్త పడాలి, జ్ఞానము కలిగి బ్రతకాలి. కానీ ఒకడేమో పెళ్లి కోసం ప్రయాసపడతాడు, ఒకరేమో ఉద్యోగం కోసం ప్రయాసపడతారు, ఒకరేమో ఇల్లు కట్టుకోవాలని, ఒకరేమో అధికారం కోసం, ఒకరేమో ధనాన్ని సమకూర్చుకోవడం కోసం ఇలా ప్రయాసపడితే మనము అజ్ఞానులమేనండి. ఎందుకంటే ప్రపంచము, దాని స్థితిగతులు అన్నీ కూడా మార్పు చెందుతూనే ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యము సమీపించినది, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. దాని నిమిత్తము ప్రయాసపడాలి. కానీ ఇప్పటికీ ఇహలోకపు ఆలోచనలతోటి ఇంకను వేదన చెందుతూ మన యొక్క సమయాన్ని వృధా చేసుకున్నట్టులో ఎటువంటి అర్థము లేదు అని ఈనాటి వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నదండి. అటు తర్వాత పౌలు గారు అంటున్నారు కదా, ఇది ఇక ఇంకా ఎంతో సమయము లేదు, కనుక ఇప్పటి నుండి వివాహితులు అవివాహితులతో అనునట్లు జీవింపవలను, ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి తాము సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలను. ఏలైనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇక ఎంతో కాలము ఉండబోదు అని తేటతెల్లముగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ నీవు కన్నీరు కారుస్తూ, నీవు పొందలేవు అని తెలిసినప్పటికీ కూడా కన్నీరు కారుస్తూ సమయాన్ని వృధా చేసుకోవటంలో అర్థం లేదు కదా, దానికోసమే ప్రయాసపడటంలో అర్థం లేదు కదా. వాక్యం ఉన్నది కదా, ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించేవారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొన్నటువంటి వాటికి స్వతంత్రదారులు కానట్లుగాను ప్రవర్తించాలంట. సాధ్యమైద్దా? అది నిజంగా సాధ్యమేనా? ఒక మనుషుడు ఇటువంటి ఆలోచన నుంచి బయటకు రాగలడా? ఇప్పటికీ ప్రతి మనిషి కూడా భూమి కొనాలి,
ఒక పెద్ద ఇల్లు కట్టాలి, ఆనందంగా బ్రతకాలి. కానీ వాక్యం అంటున్నది కదా, ఏడ్చేవారు ఏడ్చినట్లు కాకుండానట్లును, ఆనందించేవారు ఆనందముతో లేకుండానట్లును, కొనువారు తమ కొనిన వానికి సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయవారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తించాలంట. ఈ ప్రవర్తన మనకెప్పటికి రావాలండి? వచ్చిద్దంటారా? కారణము, ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇక ఎంతో కాలము ఉండదు అని తేటతెల్లంగా వాక్యం మనతో మాట్లాడుతోంది. ఈ లోకములో ఉన్నటువంటి విషయములను బట్టి నువ్వు గర్వించి ధైర్యముగా ఉన్నవేమో, అలా ఉండటం వలన ప్రయోజనము లేదు అని వాక్యం మనతో మాట్లాడుతోందండి. చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో కూడా ఇవే మాటలను యేసుక్రీస్తు వారు మనతో చెప్పుచూ ఉన్నారు. ఈ మాటల్లో కూడా ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో వారందరూ కూడా ధన్యులంట. చూడండి, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనిన మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించి మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి కొంతమందిని గురించి చెప్పారు. మరికొంతమంది గురించి ఏమంటారు చూడండి. అయ్యో ధనికులారా, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారా, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. సమయము ఎంత దగ్గరలో ఉన్నది అని వాక్యం చెప్పుచుంటే, ఇంకను ఈ మాటలు పట్టించుకొనక లోకమును గెలవాలని, లోకమును సంపాదించుకోవాలని, లోకములో సమకూర్చుకోవాలని ఇంకాను ప్రయాసపడితే మనలను మించినటువంటి అజ్ఞానులు ఎవరునూ లేరండి. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడేస్తుంది మనతోటి. నువ్వు కొన్నావు, అది నీదే, కానీ అది దానికి నీవు పెత్తనదారుడివి కాదు అన్నట్లుగానే నీ ప్రవర్తన ఉండాలి. ఇంకా నువ్వు దుఃఖపడుచు సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి విషయములను బట్టి ఆనందించున్నావా, ఆనందించుకుంటున్నట్లుగా నువ్వు ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ లోకములో పరిపూర్ణమైనటువంటి ఆనందము లేదు. ఇక్కడ నువ్వు కూడగట్టుకునేటువంటి శాశ్వతమైనటువంటి సొత్తు ఏదీ లేదు. ఈ లోకము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని వాక్యమును బట్టి జీవించేవాడే శాశ్వత జీవియగును అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నదండి. మరి నీ స్థితిగతులు, నీ ఆలోచనలు ఎలా ఉన్నవి? ఇప్పటికీ మనము వర్గాలు, ఇప్పటికీ మత్సరము, బలహీనతలు, పాపము, లోకంపై ఆశలు, తిండిని గురించి, శరీరాన్ని గురించి, వస్త్రాలను గురించి, ధనమును గురించి ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటే మరి ప్రపంచ స్థితిగతులు మారుతుంటే మరి నువ్వెప్పుడు మారుతావు? నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టైనా సరే నీవు మార్పు చెంది జీవించాలి కదా. అటువంటి జీవితము కొరకు మనము వాక్యమును బట్టి సరిచేసుకొని మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమునకు లోబడి ఆయన ప్రకారము, వాక్యము ప్రకారము జీవించి మనము సరిచేయబడి దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక.
ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, మాకు నిజమైన ప్రార్థన తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరీమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు అందించినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులముగా పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిసరిపగా మరి నిసరి సని స పమ పని స నిసరిపగా మరి నిసరి సని స దని దని పా మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిజరే పదా మరే నిజరే సని సా పమ పని సా నిజరే పదా మరే నిజరే సని సా దని దని పా జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి తాగుము జీవము పొందుము నాయందు మీరున్నచో మీయందు నేనుందును నాయందు మీరున్నచో మీయందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమవరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించేదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా
సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.